మందు కొట్టినోడు నేల మీద నిలబడతాడు. మందు కొట్టి నేల మీద ఏముందో తెలీదు. బాటలు ఖాళీ చేస్తాడు కానీ బట్టలు మాత్రం ఉతుకడు. అమ్మయ్యా, నా మామ రేవు దగ్గరికే వెళ్తున్నాడు. ఏమి గట్టు నన్ను తోచేస్తావా? నువ్వు కంటి చూపుతో కాదు, కాలుతో తొక్కేస్తా. వస్తే రామి, వచ్చావా నువ్వు? నువ్వు లేకుండా చూసి నన్ను తోసేసింది. ఇదెందుకు తోసేసింది మామా? సారా తోసేసింది. ఈ ఎదవ సారా నాది. సారా అంటే ఎంత ఇష్టమో తెలియదు నీకు? నాకంటే ఎక్కువ. నీకంటే ఏంటే? నీ అమ్మ కంటే, నీ అమ్మ మొగుడి కంటే కన్నా నీ అమ్మ మొగుడి కంటే ఎక్కువే. ఆగవే ఆగు, ఆడిపోతాను. మందుని తిట్టిందని కట్టుకున్న దాన్ని కొడతావా? అడిగే వాళ్ళు లేరని ఓ రెచ్చిపోతున్నావే. నీపై గృహహింస కేసు పెట్టించి పోలీస్ స్టేషన్ లో మక్కెలెర కొట్టిస్తాను. ఏమనుకున్నావు? నా మొగుడిని కొట్టిస్తావా? నా మొగుడు కొడతాడు, తిడతాడు. ఎవరమ్మా నువ్వు? నేను మహిళా మండలి ప్రెసిడెంట్. ఏమో కావాలంటే నీ మహిళా మండలి మొత్తం తీసుకురా. ఒక్కొక్కరి బట్టలు ఉతికి ఆరేస్తా. నా మొగుడిని ఎదవంటారా? చంపేస్తా. కర్మ. నువ్వు రామమ్మ కూడుతుందు. బాబు ఏం కాదమ్మా, ఏం కాదు, మీకు నేను ఉన్నాను కదా. సార్ ఏబీ పాజిటివ్ బ్లడ్ సార్. ఏబీ పాజిటివ్ బ్లడ్ అంటే నాది అదే కదా. సరే నేను ఇచ్చేస్తాను బ్లడ్. జాగ్రత్త సార్. ఇది సరిపోద్ది కదా సార్? సరిపోద్ది. రాంబాబు, నేను ఇంటికి వెళ్తున్నాను, నువ్వు క్లినిక్ చూసుకో. ఓకే. ఏదన్నా ఎమర్జెన్సీ కేసు వస్తే నాకు ఫోన్ చేయి. అమ్మా, డాడీ వచ్చారు. వస్తున్నా. డాడీ రండి డాడీ, ఆడుకుందాం. సారీ నాన్న, నాకు డల్గా ఉంది, నువ్వు వెళ్ళి చిన్నీతో ఆడుకో. ఏమైందండి? ఏంటలా ఉన్నారు? నీరసంగా ఉంది. హాస్పిటల్లో నా బ్లడ్ ఇవ్వాల్సి వచ్చింది, అంతే. ఉండండి, జ్యూస్ తెస్తాను. ఆంటీ నేను కూడా వస్తాను. నందు, డాడీని డిస్టర్బ్ చేయి. సరే అమ్మా. జ్యూస్ తెస్తాను. నేను ఇస్తాను ఆంటీ. ఏయ్, పడేస్తావురా? పర్వాలేదు ఆంటీ, నేను జాగ్రత్తగానే తీసుకెళ్తాను. సరే పద. అంకుల్, జ్యూస్ తాగండి. నేను తాగిపిస్తాను అంకుల్. చాలమ్మా, చాలు. అంకుల్, డాడీ ఎప్పుడు వస్తారు? వచ్చేస్తారమ్మా, నువ్వు వెళ్ళి ఆడుకో. నువ్వు చెప్పిన బ్రాండ్ దొరకలేదు, ఇది దొరికింది, బానే ఉంటుందంట, తీసుకో. నేను అడిగింది ఏ రోజు తెచ్చావని ఈ రోజు తేడానికి. నీదొక ముష్టి మొహం, ఇదొక ముష్టి కంపెనీ. సరే, దీంతో నీకేం కావాలో కొనుక్కో. కటింగ్ బోను మిగిలిన జీతం. అబ్బో, చాలా డబ్బులు. ఈ ముష్టి జీతంతో నాకేం కావాలో కొనుక్కోవాలా? నీకన్నా సిటీలో పాకి పని చేసేవాళ్ళు బెస్ట్. ఆ పాకి పని ఏదో నువ్వే చేసి. ఏమన్నావే? పాపాన్ని కొట్టకు నువ్వు. మీ నాన్నని కట్టుకొని నేను పాకి పని చేసుకోవాలా? ఎంత పొగరే నీకు! ఈ రోజు నీకు మూడిందే. ఇదంతా మీ వల్లే. అదంత పెద్ద మాటలు మాట్లాడుతుంటే నేను చూస్తూ ఊరుకోవాలా? వద్దు నాన్న, ఏడవద్దు. దా దా నాన్న, దా.
లేరా నువ్వు? ఏం సార్ నేను అబద్ధం చెప్పలేదు సార్. నందు నువ్వు చెప్పమ్మా. మీ తాత వెనకేసుకోమని చెప్పింది ఈ రాయిలు కాదురా, 4 డబ్బులు సంపాదించి దాచిపెట్టుకోమని.